ఓకే. సరే అండి, ఇప్పుడు జస్ట్ చిన్న ఒక 10 minutes మీటింగే. గవర్నెన్స్ మాడ్యూల్ అప్డేట్ చేయమని మీ అందరికి కూడా ఓపెన్ చేయగానే పాపప్ అవుతుంది, డిస్ప్లే అవుతుంది కదా, అది ఎలా ఎంటర్ చేయాలని దాని గురించి చెప్తున్నాము. మీకు చూస్తే జనరల్గా అర్థమవుతుంది. మళ్ళీ మిస్టేక్స్ ఏం లేకుండా ఉండటం కోసమే మీటింగ్ కింద పెట్టాం, అంతమించి ఏం లేదు. అందరికి నేను స్క్రీన్ కనిపిస్తున్నా అండి? నేను మీరు ఎగ్జిట్ అయిపోండి. మీరు సాయి, హలో, కొమరోలు ప్యాక్స్ నేను మ్యూట్లో పెట్టుకోరా దయచేసి. సరే, నా స్క్రీన్ అందరికి కనిపిస్తుందా అండి? కనిపిస్తుందండి. అమ్మ మీరు ఎగ్జిట్ అయిపోండి, బయటకు వస్తుంది. ఇదిగోండి, అందరికి ఇలా స్క్రీన్ ఓపెన్ చేయగానే గవర్నెన్స్ మాడ్యూల్ అప్డేట్ చేయడం ఇలా ఎర్రర్ వస్తుంది కదండి. ఇలా వచ్చిన ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే, ఇక్కడ మీకు డాష్ బోర్డ్లో ఇక్కడ మనకి గవర్నెన్స్ అనే ఒక మాడ్యూల్ ఉంది. ఈ గవర్నెన్స్ మాడ్యూల్లోకి వెళ్ళి ఇక్కడ ప్యాక్స్ ఇన్ఫర్మేషన్, ఈ ప్యాక్స్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే ఇక్కడ మీ ప్యాక్స్ ఇన్ఫర్మేషన్ చివరి ఎడిట్ బటన్ ఉంటుంది, ఎడిట్. ఈ ఎడిట్ మీద క్లిక్ చేసుకుంటే మీకు డిస్ప్లే అవుతాయండి. దీనిలో మనం ఎంటర్ చేయాల్సి చెప్తాను, చూసుకుని చేసుకోండి. ఇక్కడ మీ ప్యాక్ నేమ్ ఆల్రెడీ ఉంటుంది. ఈ ప్యాక్ నేమ్ అనేది మీకు ఏదైతే సర్టిఫికేట్లో ఉంటుందో ఆ విధంగా ఎంటర్ చేయండి. ట్యాబ్ కొడితే ఆటోమేటిక్గా రీజనల్ నేమ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సొసైటీ షార్ట్ నేమ్ కూడా సేమ్ అదే ఉంటుంది. అంటే కొంతమంది కపిలేశ్వరం ప్యాక్స్ అని కాకుండా రాజరాజ నరేంద్ర అనో లేదంటే విజయలక్ష్మి ప్యాక్స్ అలా ఉంటాయి కదా, వీళ్ళకంటే కపిలేశ్వరం ప్యాక్స్ అదే ఉంది కాబట్టి ఒకటే ఉంటుంది, ఇబ్బంది లేదు. మీ షార్ట్ పేర్లు వచ్చేసరికి ఏదైతే మీద ఉందో ఆ ప్యాక్ నేమ్ రాసుకోండి. కపిలేశ్వరపురం, పడిమొక్కల ఏది అది షార్ట్ నేమ్లో. ఇవన్నీ కూడా మీకు సొసైటీ సంబంధించిన డీటెయిల్స్ అండి. మీ ప్యాక్ ఐడి అన్నీ కూడా దాంట్లో ఉంటాయి. ఈ ఎన్సిడి ఐడి అనేది ఇప్పుడు మేము మీకు ఒక స్క్రీన్ షేర్ చేస్తా. ఎన్సిడి ఐడిది ఒక నిమిషం, ఆల్రెడీ మీకు గ్రూప్లో పెట్టాము, మళ్ళీ ఒకసారి పెడతాం. మళ్ళీ అందరికి కనిపిస్తుంది ఎక్సెల్ అనేది? ఓకే, ఇది కూడా ఒకసారి చూసుకోండి. ఇది మొత్తం అందరూ ఉన్నాయండి. దీనిలో మీ ప్యాక్ నేమ్ ఎలా అయితే ఉందో ఆ పరంగానే ఇక్కడ పెట్టారు, దీనిలో మీరు సెట్ చేసుకోండి. సపోజ్ నేను ఊరినే ఏదైనా ఒక ప్యాక్ నేమ్ సెట్ చేస్తున్నాను, దీని వాటిలో ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా. సపోజ్ అయ్యంకి ప్యాక్ ఉంది, ఇదిగోండి అయ్యంకి అని కొడితే అయ్యంకి వచ్చింది. ఇది ఓపెన్ చేసుకుంటే ఈ పక్కన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోండి, మీరు చూసుకోండి. అయ్యంకి ప్యాక్కి సోమేశ్వరరావు గారు, ఇది ఆ కాంటాక్ట్ పర్ సిఇఓ గారి పేరు, ఇది పెట్టి కూడా మీ ప్యాక్ అనే కాదా అంటే ఒక డూప్లికేషన్ పేరు రాదు. ఒకసారి అంటే మన అబ్జర్వేషన్కి వచ్చింది మనదా కాదా అనేది పక్కన డీటెయిల్స్ చూసుకుంటే మనకు అర్థమైంది. మెయిల్ ఐడి కానీ కాంటాక్ట్ నెంబర్ కానీ చూస్తాం అనుకోండి, ఓకే ఇది మన ప్యాక్ అని మీరు కన్ఫర్మ్ చేసుకుంటాకి. ఎందుకంటే దీనిలో మనకి నెంబర్లు ఇవ్వలేదు, మన సొసైటీ నెంబర్ కానీ ఏమైనా ఇస్తుంటే దాంట్లో ఐడెంటిఫై చేసిన వాళ్ళం. నేమ్ కాబట్టి ఒకసారి మీరు సెట్ చేసుకున్న తర్వాత ఈ పక్క డీటెయిల్స్ కూడా చూసుకుని మన ప్యాక్ అని కన్ఫర్మ్ చేసుకుంటే, ఇదిగోండి కోఆపరేటివ్ ఐడి ఉంది కదా, సి అని చెప్పింది కదా, ఈ ఐడిని
అండ్ నేను జస్ట్ ఎంటర్ చేయట్లేదు, చూపిస్తాను అంతే. ఇక్కడ కొట్టాలండి ఎన్సిడి ఐడి అంటే ఐడి అండి. ఓకేనా, ఇది మీకు షీట్ మీద మేము మీకు షేర్ చేస్తాం, ఓన్లీ మనీ పెట్టేసి ఈ ఎన్సిడి ఐడి ఇక్కడ కొట్టాలి. కొట్టినప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ అవుతుంది మీకు. ఇప్పుడు ఎంత 5052 వరకు వచ్చింది ఇక్కడ మనకి, కానీ ఇక్కడ ఏముంది 5052 దాకా ఉంది. అంటే ఈ సికి ముందుల చిన్న ఒక గ్యాప్ ఉందండి, అందుకని మీకు చివరి పల్లా ఇక నా సి ముందు రిమూవ్ చేసి ఇక్కడ లాస్ట్ 526 ఇస్తే 526 వస్తుంది. ఏమంటే చెప్పింది అర్థమైందా? ఇక్కడ మీకు 13 నెంబర్స్ ఉన్నాయి, 13 నెంబర్స్ కాపీ అవుతాయి. కాకపోతే ఈ సికి ముందుల కొంత స్పేస్ పడింది, ఆ స్పేస్ పడడం వల్ల మీరు ఇక్కడ ఎంటర్ చేసినప్పుడు లాస్ట్ డిజిట్ మిస్ అయ్యింది. కాబట్టి ఈ సి ముందర పెట్టి దాన్ని మీరు రిమూవ్ చేసుకుని ఆ లాస్ట్ డిజిట్ 6 కొడితే సరిపోతుంది. ఇది ఇక్కడ ఇబ్బంది అనుకున్నారు అనుకోండి, మీరు ఇక్కడ ఓపెన్ చేసినప్పుడే ఈ సికి ముందర రిమూవ్ చేసుకోండి. నేను రిమూవ్ చేసా, స్పేస్ రిమూవ్ చేసా. ఇప్పుడు జస్ట్ కాపీ చేసుకుని పేస్ట్ చేస్తే అయిపోతుంది. ఇదిగోండి ఇక్కడ నేను తీసాను, ఇక్కడ జస్ట్ ఇప్పుడు కాపీ పేస్ట్, టోటల్ గా పేస్ట్ అయిపోతుంది. ఓకేనా, ఇది ఒక్కటే మీరు చూసుకోవాల్సింది అక్కడ. అంటే ఒక నెంబర్ మిస్ అవుతుంది మీకు ముందర స్పేస్ రావడం వల్ల. అది మీరు ఇక్కడ స్పేస్ రిమూవ్ చేసి నెంబర్ కొట్టుకున్నా పర్లేదు, అక్కడ స్పేస్ రిమూవ్ చేసి ఎక్సెల్లో టోటల్ కాపీ చేసి పెట్టుకున్నా పర్లేదు, ఇబ్బంది లేదు, మీ ఇష్టం, ఎలా పర్లా. ఇక్కడ ఎన్సిడి ఐడి నెంబర్ కొట్టిన తర్వాత ఇదిగోండి, ఇది మీ సొసైటీ ఇమేజ్, ఇది గోడౌన్ ఇమేజ్. సారీ, మీ సొసైటీది ఇది, కానీ 20 KB లోపే ఉండాలండి ఇమేజ్ అనేది. ఆ 20 KB లోపు ఉంటే మీకు సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ చేసుకొని మీ సొసైటీ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ చేసుకుంటారు. ఇది సొసైటీ ఇమేజ్, ఇది గోడౌన్ ఇమేజ్. సర్టిఫికేట్ వచ్చేసరికి మీ సొసైటీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అండి, మీ సొసైటీ బైలాలో ఉంటుంది కదా రిజిస్టర్ సర్టిఫికేట్, దాన్ని కూడా స్కాన్ చేసి పెట్టుకోండి. అది 2 MB లోపు స్కాన్ అవ్వాలి, జేపీజీ అయినా పీడిఎఫ్ అయినా పర్లేదు, దాన్ని ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కిందకి వచ్చేసరికి మీ సొసైటీ ఏంటిది, ఓన్ ప్రిమిసెస్ లో ఉందా, రెంటెడ్ లో ఉందా, ఏదైతే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని సరిపోతుంది. కింద టోటల్ సొసైటీ ఏరియా అనేది స్క్వేర్ యార్డ్స్ లో ఉండాలండి. అంటే మీ సొసైటీ సెంట్లో ఉందనుకోండి 48 స్క్వేర్ యార్డ్స్ కింద వస్తుంది, 45 చదరపు గజాలు కాబట్టి. అలా మీ సొసైటీ ఎంత అయితే ఉందో దాని స్క్వేర్ యార్డ్స్ ఇక్కడ వేసుకుంటారు. నేమ్ అండ్ అడ్రస్, కస్టోడియన్ బ్యాంక్ అంటే మీ డిసిసిబి బ్యాంకు, అంటే కృష్ణ డిసిసిబి, ఇది కపిలేశ్వరపురం కాబట్టి వేరంకలాకు బ్రాంచ్ అని పెడతారు. ఓకేనండి, అలా మీరు ఏదైతే ఆ బ్రాంచ్ ఇచ్చుకోండి. ఆ రీజన్ నేమ్ వచ్చేసరికి సేమ్ ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. ఇక్కడ అక్కడ యొక్క మేనేజర్ గారి నెంబరు, బ్రాంచ్ నేమ్ అండ్ నెంబర్ అంటే మేనేజర్ నెంబర్ ఇచ్చేయండి. ఈమెయిల్ ఐడి కూడా మీకు అదే బ్యాంక్ ఇచ్చేసేయండి, అంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం బ్యాంక్ ఈమెయిల్ ఐడి. ఇక్కడ డిఎల్ఏఎంఐసి డేట్ అంటే కనుక అందరికీ ఒకటేనండి, నోట్ చేసుకొని, లేదంటే దాన్ని కూడా మేము ఒక చాట్ పెట్టి పంపిస్తాము. డిఎల్ఎస్ఎండి డేటా వచ్చేసరికి 15 కదా, 59 ఒక్క నిమిషం వద్దని చూస్తాము. పదిహేను 10/22 అండి. డిఎల్ఐఎంసి డేటా అంటే 15/10/2022. అందరూ నోట్ చేసుకోండి. దీన్ని మళ్ళీ మేము దాంట్లో కూడా పెట్టి పంపిస్తే ఇబ్బంది ఏం లేదు. డిఎల్ఐసి డేటా 15/10/22. ఎస్ఎల్ఐసి డేటా మాత్రం అది మీకు 19/2/22 వస్తుంది. ఆ 2 డేట్లు మీకు మేము పంపిస్తామండి. పంతొమ్మిది 10/22 అండి. ఓకేనా, 15/10/19. ఇదిగోండి, డిఎల్సి డేటానేమో 15/10/2022. ఎస్ఎల్ఎస్ డేటానేమో 19/10.
ఓకేనా? ఈ 2 డేట్లు నోట్ చేసుకోండి. మెయిన్గా మనం చేయాల్సింది ఈ 2 డేట్లు. ఇక్కడ ఎన్సిడిఐడి నెంబరు, ఎన్సిడిఐడి నెంబర్ కరెక్ట్గా ఉండాలి. ఈ 2 డేట్ కరెక్ట్ ఉండాలి. మీరు ఇవన్నీ అప్లోడ్ చేసుకుంటారు. ఇక్కడ మీకు కస్టోడియన్ బ్యాంక్ అన్నా అఫిలియేటెడ్ బ్యాంక్ అన్నా 2 కూడా మన డిసి బ్రాంచ్లే. వాళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్, వాళ్ళకి సంబంధించిన మెయిల్ ఐడీలు ఇస్తారు. ఓకేనా? అఫిలియేటెడ్ బ్యాంక్ నేమ్ అంటే కృష్ణ డిసిబి వీరంకులాకు బ్రాంచ్. ఆటోమేటిక్ రీజనల్ నేమ్ వస్తుంది, కృష్ణ డిసి పెట్టండి. బ్రాంచ్ వచ్చేసరి వీరంకులాకు. ఆ బ్యాంక్ అడ్రస్ ఎక్కడ ఉంది ఏంటంటే అలా ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ పెట్టి అప్డేట్ కూడా సరిపోతుందండి. ఇది చాలా చిన్న పని, మ్యాక్సిమం మీకు 10 minutes కన్నా ఎక్కువ పట్టదు. అయితే మీరు ఇమేజ్ రెడీ చేసుకుని ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మళ్ళీ ఎడిట్ అవుతుందండి, ప్రాబ్లం ఏం లేదు. ఒకసారి మీరు పెట్టుకొట్టేసిన తర్వాత కూడా చేంజ్ చేసుకోవచ్చు. చేసే డేటా జాగ్రత్తగా చేయండి. ఇప్పుడు చెప్పినట్లు ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చండి. డౌట్ వచ్చేంత ఎక్కువైతే ఏం లేవు. ఇదిగోండి జిఎస్టీ నెంబర్ కూడా ఒకసారి మర్చిపోయాను. మీకు సొసైటీకి జిఎస్టీ నెంబర్ ఉంటే కనుక ఇక్కడ ఎస్ పెట్టుకుని జిఎస్టీ నెంబర్ ఇక్కడ ఇచ్చుకోవాలి. మీ పాన్ నెంబర్, సొసైటీ పాన్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలండి. ఓకేనండి? ఈ ఫీల్డ్స్ అన్నీ మీకు ఉన్నాయే. మెయిన్గా మీరు రిక్వైర్మెంట్ చేసుకోవాల్సిన జిఎస్టీ నెంబరు, మీ పాన్ నెంబర్ ఆల్రెడీ మీరు ఇచ్చేస్తుంటే ఇక్కడ వస్తుంది. ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. ఎన్సిడిఐడి ఉండదు, ఎన్సిడిఐడి పెట్టాలి. ఫోటోలు అప్లోడ్ చేయాలి. మెయిన్గా డిఎల్ఎస్ఎంసీ డేటా, ఎస్ఎల్ఎంసీ డేటా ఈ 2 మీ దగ్గర ఉండవు కాబట్టి మేము చెప్పాం. ఈ డేటు ఎన్సిడిఐడి ఈ 3 కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు మీకు ఎక్సెల్ షేర్ చేస్తాము, దాంట్లో పెట్టి పంపిస్తాము. ఆ 3 మిగిలిన అన్ని కూడా మీ సొసైటీ డేటా మీ దగ్గర ఉన్నాయి మొత్తం అంతా కూడా. మీ బ్రాంచ్ మీ అన్ని అంతే. సార్ ఒకసారి ఫోటోలు ఏమేమి అప్లోడ్ చేయాలో చెప్పరా? ఏంటిది? ఫోటోలు ఏమేమి అప్లోడ్ చేయాలో ఒకసారి చెప్పరా? మీ సొసైటీ అమ్మా, మీ సొసైటీది ఇక్కడ చూడండి, ఇక్కడ ఆటే ఉంది సార్. ఇమేజ్ ఆఫ్ సొసైటీ కూడా ఉంది కదా, ఇక్కడ సొసైటీ అని ఉంది కదా, ఇక్కడ సొసైటీ ఇమేజ్ అప్లోడ్ చేయాలి. సొసైటీ ఫోటో తీసి. అయితే అది 20 KB లోపు మాత్రమే ఉండాలి. ఇక్కడ వచ్చేసరి గోడౌన్, ఏదైనా మీద గోడౌన్ ఉంటే ఆ గోడౌన్ ఫోటో తీసి ఆ గోడౌన్ ఇక్కడ ఫోటో పేస్ట్ చేయండి. అది కూడా 20 సొసైటీ పేరు రావాలా? ఏమండి? సొసైటీ పేరు వచ్చేటట్టుగా ఫోటో తీయాలి. అవును, సొసైటీ సపరేట్, గోడౌన్ సపరేట్ ఫోటోని 20 KB లోపు ఉంటే మాత్రం అప్లోడ్ అయ్యిందండి. అది మీరు తీసిన 20 KB కన్నా ఎక్కువ ఉంటే అప్లోడ్ అవ్వదు. ఇక్కడ వచ్చి సర్టిఫికేట్ వచ్చేసరికి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మీది, మీ బైలాలో ఉంటుంది కదా మీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, అది స్కాన్ చేసుకుని అది 2 MB లోపు ఉండొచ్చు, దాన్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. మిగిలిన కూడా మీరు మామూలుగా ఎంటర్ చేసేవే. ఓకేనా? కాస్త ఇవి చూసుకుని అప్డేట్ అయ్యేట్టు చూసుకోండి డేట్ అంతా కూడా. ఈ ఎన్సిడిఐడి డేట్లు మాత్రం జాగ్రత్తగా వేయండి. ఆ ఒకటి మాత్రం మేము ప్రొవైడ్ చేస్తే మీకు పంపిస్తాం. ఇప్పుడు చెప్పినట్లు ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఓకేనా? మెయిన్ పెట్టిన పర్పస్ అది దీని వరకేనండి. దీని వరకైతే అయిపోయింది మీటింగ్ అనేది. కాకపోతే ఒక చిన్న విషయం చెప్తాను ఇంకోటి. అలాగ మీటింగ్ పెట్టాం కాబట్టి మనకి లోన్స్లో రిపోర్ట్స్లో లోన్స్ వెరిఫికేషన్ డీటెయిల్స్ ఉందండి. ఈ లోన్స్ వెరిఫికేషన్ డీటెయిల్స్లో ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ మీకున్న ప్రతి ప్రొడక్ట్ లోన్స్ ఉంటాయి. ఏదైనా ప్రొడక్ట్ పెట్టి వ్యూ కొట్టండి. ఇక్కడ ఏంటంటే కొంతమందికి పెండింగ్ ఇంట్రెస్ట్ అని వస్తున్నాయండి. ఆ పెండింగ్ ఇంట్రెస్ట్ రావడం వల్ల మీకు ఏ ఇంట్రెస్ట్లు బి ఇంట్రెస్ట్ అనేవి కొంచెం ఇదిగా వస్తున్నాయి. మీరు క్యాల్కులేట్ చేసిన దాన్ని కూడా అన్ని కరెక్ట్గా ఉన్నా కూడా కొంచెం ఎక్కువ చూపిస్తుంది, తక్కువ చూపిస్తుంది చేస్తుంది. అవి మీరు ఇక్కడ ఐడెంటిఫై చేసుకుంటే ఈ వచ్చినట్లు మీరు మాన్యువల్ క్యాల్కులేట్ చేసుకుని ఏది కరెక్ట్ దాన్ని మాకు చెప్తే దాన్ని బట్టి మీకు అప్డేట్ చేస్తాం. ఒక నిమిషం లోడ్ అవుతుందండి. ఇందాక చెప్పినట్లు ఎవరికి డౌట్ లేదు కానీ ఎవరైనా ఉంటే రైట్ చేయొచ్చు, ఇబ్బంది లేదు. మీకు ఏ చిన్నది ఉన్నా కానీ సర్వరా ఏం మరి అప్డేట్ మెసేజ్ అయితే ఏం రాలేదండి. ఏమవుతుంది? అందరికీ ఉందండి ఇష్యూ ఇది. ఏదైనా ఒక ప్యాక్ ఉందండి. అంటే అక్కడ మీ దగ్గర ఉన్న ప్లేస్ లో నెట్ ప్రాబ్లం ఉన్నా కూడా మీకు అది రావచ్చు. మేబీ నెట్ అవైలబుల్ గానే ఉందండి. మీకు ఎంతసేపు ఇలాగే ఉంది సార్, నిన్న ఇలాగే ఉంది, ఈ రోజు ఇలాగే ఉంది సార్. ఓకే, ఒకసారి పైకి చెప్తామండి. ఒకసారి ఎస్పీఎం వాళ్ళకి తీసుకెళ్ళి చెప్తాము.
కొంచెం mute లో పెట్టిన మిగిలిన వారు కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది వాయిస్. సార్ నేను మాట్లాడతాను. సాయి మాట్లాడు సాయి. ఈ రిపోర్ట్ జనరేట్ అయింది ఈ లోపు నేను ఒక 2 పాయింట్స్ చెప్తాను. ఓకే, ఏం లేదు, మాడ్యూల్ అండ్ ఎఫ్ఐఎస్ ఎర్రర్స్ అనేవి ఇంతకుముందు మీకు చెప్పాము, ఆల్రెడీ మీరు చూసుకున్నారు. కాకపోతే ఏంటంటే ప్రజెంట్ ఏంటంటే మళ్ళీ వస్తున్నాయి అవి 31/3/25కి ఒకసారి మాడ్యూల్ అండ్ ఎఫ్ఐఎస్ డిఫరెన్స్ పెట్టుకొని ఒకసారి అందరూ మళ్ళీ చెక్ చేసుకోండి. అది అందరికీ మళ్ళీ రిపీట్ అవుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఆయిట్లో వచ్చి మళ్ళీ చూస్తున్నారు, దాని బదులు ముందు మీరు చూసి మీరు పెట్టుకుంటేనే బెటర్. మాడ్యూల్ అండ్ ఎఫ్ఐఎస్లో డిఫరెన్స్ పెట్టి అన్ని మెంబర్షిప్, లోన్స్, డిపాజిట్స్ అన్ని పెట్టి ఒకసారి సెలెక్ట్ చేయండి. పెడితేనే మీకు క్లారిటీగా వస్తాయి. మీకు ఆల్రెడీ ఇంతకుముందు తీపిచ్చినా సరే కొన్ని వస్తున్నాయి, ఒకసారి చూసుకోండి. అదొకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అవుట్ స్టాండింగ్ సమ్మరీలో మీకు ఏ ఇంట్రెస్ట్ బి ఇంట్రెస్ట్ చెక్ చేసుకోమని చెప్పాం. ఒకసారి అవి చెక్ చేసుకోండి. అవి చెక్ చేసుకున్నాక అందులో ఏ ఇంట్రెస్ట్ బి ఇంట్రెస్ట్ కట్టుకుందా లేదా, ఓవర్డ్యూ అమౌంట్ కట్టుకుందా లేదా, ఆ రిపోర్ట్ కూడా నా ఒకసారి రిపోర్ట్ ఓపెన్ చేస్తావా, చూపిస్తావా ఎక్కడ అని? నీకు ఆల్రెడీ మొన్న మీటింగ్లో చెప్పిందే జస్ట్ రిపీట్ చేస్తాను అంతే. ఎందుకంటే ఈ రిపోర్ట్ అనేది ఆల్రెడీ ఫైనలైజ్ అయిపోయింది. మీకు తెలుసో తెలియదు కానీ కృష్ణాలో తమ్మిరిసా, గుడివాడ సైడ్ తమ్మిరిసా ప్యాక్ ఆల్రెడీ ఆడిట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మీకు కూడా మేబీ 10 to 15 daysలో మీ అందరూ కంప్లీట్ అయిపోతాయి. కాబట్టి అందరూ ఒకసారి చూసుకోండి. ఇక్కడ లోన్స్ ఒక నిమిషం సార్ చూపిస్తున్నా చూడండి, అది చూసుకొని ఫార్మాట్ 2 పెట్టుకొని చేసుకోండి. అందులో ఏ ఇంట్రెస్ట్లు, బి ఇంట్రెస్ట్లు, ఓవర్డ్యూలు అన్ని కట్టుకునేలా చెక్ చేసుకోండి. ఎందుకంటే అవే మీకు ఎన్పిఏ రిపోర్ట్ కింద వస్తాయి, అవే మీకు మీ యొక్క ఆడిట్ రిపోర్ట్లోకి వస్తుంది. అన్న రీజనరేట్ కూడా ఒకసారి ఓన్లీ ఫార్మాట్ 2నే సెలెక్ట్ చేసుకోవాలండి, అది గుర్తుంచుకోండి. మాడ్యూల్ అండ్ ఎఫ్ఐఎస్లు, అవుట్ స్టాండింగ్లు, ఒకసారి ఎన్పిఏ రిపోర్ట్లు అన్ని జాగ్రత్త చూసుకోండి. ఎందుకంటే పదే చెప్తున్నాం అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇవి కరెక్ట్గా లేకపోతే మీ ఫ్యూచర్లో మీరే ఇబ్బంది పడతారు. కాబట్టి ఉంటే చూసుకోండి, లేని పక్షాన ఎల్టీ రైజెన్స్ అయితే రీపేమెంట్ చార్ట్ మార్చుకోండి. ఇన్ కేస్ రీపేమెంట్ చార్ట్ మార్చినా సరే మాకు తప్పులు వస్తున్నాయి సార్ అంటే అవి లిస్ట్ మాకు పెడితే మేము పైన తీపిస్తాము. ఇంకోటి ఏంటంటే మీకు వాట్సాప్లో నేను ఒక చిన్న షేర్ చేశాను, ప్రైజ్ వచ్చింది ప్రింట్ కొట్టాను. ఓకే, ఇక్కడ చూసారా, ఇగో ఇక్కడ ఉన్న ఓవర్డ్యూ అమౌంట్, ఇది లిస్టు, ఏ ఇంట్రెస్ట్లు, బి ఇంట్రెస్ట్లు, ఇవి చెక్ చేసుకోండి నీట్గా. అవుట్ స్టాండింగ్లో కట్టుకున్న అన్ని చూసుకోండి ఒకసారి మీరు. ఎందుకంటే కొంతమందికి డిస్పర్సల్ రిలేటివ్ డ్యూ డేట్లు కూడా తప్పు వస్తాయని చెప్పారు, అవి కూడా క్లియర్ అయిపోయాయని చెప్పి మాకు చెప్పారు. ఇన్ కేసు అవి అలాంటి ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక మాకు చెప్పండి. సీకేసీసీలో ఏంటంటే కొంతమంది ఒక 10 రూపాయలు బ్యాలెన్స్ ఉంచి మళ్ళీ డిస్పర్స్ చేశారు వెంటనే, కానీ మా లోను పాత డ్యూ డేట్ చూపిస్తుంది సార్ అంటున్నారు. అలాంటి కేసెస్లో ఏంటంటే మీరు పాత డ్యూ డేట్, పాత లోన్ క్లోజ్ చేసినప్పుడు బ్యాలెన్స్ ఏమైనా ఉంచుకొని క్లోజ్ చేశారో ఒక చెక్ చేసుకొని మాకు చెప్పండి. ఎందుకంటే మీరు చెప్పేస్తున్నారు మేము పైకి పంపిస్తున్నాము, కానీ ఏంటంటే మీరు ఒక 10 రూపాయల నుంచి కొంతమంది క్లోజింగ్ పెండింగ్ పెట్టేస్తున్నారు, పెట్టి రెన్యువల్ చేస్తున్నారు. క్లోజింగ్ పెండింగ్ పెట్టడం వల్ల మీకు పాత డేట్ కంటిన్యూ అయింది కానీ కొత్త డేట్ రాదండి, అదొకసారి చూసుకోండి. ఏమండి చూసారు కదా, ఇదిగోండి ఇక్కడ వాల్యుయేషన్ టైప్ లో పెండింగ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇదిగోండి ఇది ఎవరిది, కపిలేశ్వరం. అమ్మ కపిలేశ్వరం ఉన్నారు ఎవరన్నా? ఆమె కంప్యూటర్ ఆపరేటర్ లేదమ్మా. రవి నువ్వు ఉన్నావుగా? ఇదిగోండి ఈ చివర మీకు ఇక్కడ వస్తుందండి. ఇలాగండి ఈ కర్షమిత్ర లోన్ చూసుకుంటే 15 రూపీస్ అని ఉండిపోయింది ఇక్కడ. అవుట్ స్టాండింగ్ 15 రూపీస్ 0 అనేది. ఇది ఏ లోన్ ఇది? ఏమన్నా అందరూ చూసుకున్నారు? ఇది ఒకరికి చూసుకోండి, ఇది అందరికి కూడా వస్తున్నాయి, ఇవి అందరూ చూసుకోవట్లేదు. సైలెంట్ లో పెట్టండి. లోన్స్ లో రిపోర్ట్స్ లోకి వెళ్ళిపోయినాక లోన్ వెరిఫికేషన్ డీటెయిల్స్ ఉంటుంది. ఆ లోన్ వెరిఫికేషన్ డీటెయిల్స్ లో ఇక్కడ మీకు అన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి. ప్రతి ప్రొడక్ట్ ని మీరు జనరేట్ చేసుకుంటే మీకు ఈ విధంగా రిపోర్ట్ వస్తుంది. ఇక్కడ వాలిడేషన్ టైప్ లో మీకు పెండింగ్ ఇంట్రెస్ట్లు ఉంటేనే ఇక్కడ పెండింగ్ ఇంట్రెస్ట్ అనేది చూపిస్తుంది. ఇది లేకుండా ఓన్లీ డేటా ఓన్లీ అని ఉంటే మీకు పెండింగ్ ఇంట్రెస్ట్ ఏమి లేవని అర్థం. ఒకవేళ వచ్చినప్పుడు పెండింగ్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇది పెట్టి మీరు వ్యూ కొడితే మీకు ఏ లోన్ నెంబర్స్కి పెండింగ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది అనేది చివరి చూపిస్తుంది రిమార్క్స్ లో. ఇదిగోండి ఇప్పుడు ఈ లోన్, ఒక లోన్ చూసుకుంటే ఇదిగోండి ఇక్కడ
215 అడ్మిషన్ నెంబరు, 2993 అనేది ఓల్డ్ నెంబర్ అండి. కంచర్ల ఆదిశేషయ్య ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తా. ఈ లోన్కి పెండింగ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది? 15 రూపీస్ అని చూపించింది. వీళ్ళు ఇప్పుడు ఇలా చూపించినప్పుడు ఇక్కడ చూపించిందనే కాదండి, మీరు ఒకసారి మాన్యువల్గా చూపించుకుని అది పెండింగ్ ఇంట్రెస్టా కాదా అని మీరు క్లారిఫై చేసుకుని అది ఒక పెండింగ్ ఇంట్రెస్టే అయ్యి ఉందనుకోండి, అది మీరు చూసుకున్నప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఆ డిఫరెన్స్ మీకు ఏంటి, ఏ ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి కనిపిస్తూ ఉంటుంది. అడ్మిషన్ నెంబర్ అంత ఇది, ఒక్క నిమిషం. 100215. ఏంటి కస్టమర్ రాలేదు? రవి అది క్లోజ్ అయిపోయిన లోనా అది? సార్ ఇప్పుడు నేను చూపించిన క్లోజ్ అయిపోయిందండి అది. తెలియదు సార్, నాకు అది నేను వచ్చినప్పటికీ తెలియదు. నార్మల్ కేసీ మాత్రం సంగతి రాలేదు. ఇవ్వండి ఇప్పుడు జనరేట్ అయింది. దీనిలో పెండింగ్ ఇంట్రెస్ట్లు పెట్టి కడితే మనకి ఏమున్నాయి పెండింగ్ ఇంట్రెస్ట్లు అయింది. మొత్తం కరెక్ట్ వచ్చినట్లేదు, సరిపాటు రావట్లేదండి. సరే, ఈ విధంగా వస్తాయని చెక్ చేసుకోండి. చెక్ చేసిన ఇంట్రెస్ట్ పెండింగ్ ఉంటే కనుక అది ఒకసారి మాకు పంపించాలి. అది ఎక్సెల్ కూడా మీకు షేర్ చేస్తాము. ఆల్రెడీ ఒక ప్యాక్ వాళ్ళకి పంపిస్తే వాళ్ళు షేర్ చేశారు, అది మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇదిగోండి, ఇది కొడాలి ప్యాక్స్ వాళ్ళు మనకు పంపించింది ఎక్సెల్ అండి. ఇది ఎక్సెల్ షీట్ ఎలా ఉంటుంది, మీ ప్యాక్ ఐడి ఉండాలి, ప్యాక్ పేరు ఉంటుంది, మెయిన్గా ఫైనాన్షియల్ అంటే అది ఏ ఇంట్రెస్ట్ ఎప్పుడు పెండింగ్ ఉంది, 31/3/24, 31/3/25 అని మీరు చూసుకుని ఆ ఇయర్ ఇక్కడ మెన్షన్ చేసుకుని అది ఏ ప్రొడక్ట్ కస్టమర్ మీద అంటే అన్ని ఒకసారి పంపించండి, ఇబ్బంది లేదు. పెట్టి టికెట్ రైట్ చేస్తే మేము రిజాల్వ్ చేస్తాం. కస్టమర్ మిత్ర అంటే కస్టమర్ మిత్ర ఆ అడ్మిషన్ నెంబరు, లోన్ నెంబరు, మీకు పెండింగ్లో ఎంత ఇంట్రెస్ట్ కనిపిస్తుంది అది వేసి ఇక్కడ మాడిఫై బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ అంటే ఒక్కోసారి అది మీకు కంప్లీట్గా జీరో అయిపోవాల్సిన అవసరం ఉండేది కాబట్టి జీరో పెడతారు. ఇక్కడ కాదు, అక్కడ 44,000 చూపిస్తున్నా కూడా మీకు అది 20,000 22,000 మీరు క్యాలిక్యులేట్ చేస్తే వచ్చింది 22,000 అయి ఉండొచ్చు వాస్తవం. అప్పుడు మీరు ఎంత ఇంట్రెస్ట్ అంత ఇంట్రెస్ట్ పెడితే దాన్ని మేము అప్డేట్ చేస్తాం. అది మీకు రాకూడదు మొత్తం పెండింగ్ ఇంట్రెస్ట్ అండి అవసరం లేదు అనుకుంటే జీరో చూపించేయండి. కాదు సార్ మాకు 44,000 కాదండి పెండింగ్ ఇంట్రెస్ట్ 20,000 10,000 అనుకుంటే ఆ అమౌంట్ మాత్రం వేసి పంపించండి. ఇక్కడ పెట్టి దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా కింద పెట్టండి. మీరు ఏదైతే అక్కడ మీకు పెండింగ్ ఇంట్రెస్ట్ వచ్చో మీకు కనిపించినాయో ఆ స్క్రీన్ షాట్స్ ఈ విధంగా తీసి అక్కడ పెట్టిన ప్రతిలోని ఇక్కడ స్క్రీన్ షాట్ ఇలా కనిపించాలి. స్క్రీన్ షాట్స్ పెట్టి మీరు టికెట్ రైట్ చేస్తే దాన్ని ఇక్కడ మా లెవెల్లో మేము మీకు అప్డేట్ చేస్తాం. చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మీరు జనరేట్ చేసుకుంటే మీకు అక్కడ పెండింగ్ ఇంట్రెస్ట్ అనేది కనిపించింది ఇంకా మీకు అక్కడ. ఓకే నేను అర్థమైందండి. ఇది చాలా మందికి అందరికీ వస్తుంది. అంతకుముందు కాదు మొన్న చూసినప్పుడు దీనికి అప్డేట్ చేసి పెట్టారు. మొన్న మంచి చెప్పలేదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేసి చెప్పాం. ఇది చెప్పిన దాంట్లో డౌట్ ఉంటే అడగొచ్చండి. ఇక ఏం లేదనుకున్నా క్లోజ్ చేసుకుందాం. ఓకేనండి, చెప్పింది అందరికీ అర్థమైందని అనుకుంటున్నాము. గవర్నెన్స్ మాడ్యూల్లో కానీ ఇప్పుడు చెప్పిన పెండింగ్ ఇంట్రెస్ట్ దాని గురించి కానీ సారీ మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చు. ఏమీ లేదు సార్, ఓకే క్లారిటీ క్లోజ్ చేసుకుందాం.
మెయిన్గా అయితే గవర్నెన్స్ మాడ్యూల్ వాళ్ళందరూ కూడా కంప్లీట్ చేసేయండి ఆ రిక్వైర్మెంట్ డేటా పెట్టి కూడా. ఇప్పుడు మీకు ఆ డీటెయిల్ సరే సాయి, ఇంకేం డౌట్స్ ఏమంటే క్లోజ్ చేద్దాం. నువ్వేం చెప్పాలని చెప్పు సార్. ఒక చిన్నదండి, మధ్యాహ్నం హెడ్ ఆఫీస్ వాళ్ళు మీటింగ్ పెట్టారు, 3కి అలా పెట్టినట్టున్నారు గ్రూప్లో. కృష్ణారెడ్డి ప్యాక్స్లో చేశారండి, లింక్ షేర్ చేసి చూసుకొని జాయిన్ అవ్వండి. దానికి వంశీ గారు సాయి కృష్ణ గారు ఇద్దరు వస్తారు, వాళ్ళిద్దరు మీటింగ్ చెప్తారు కాబట్టి అందరూ చూసి జాయిన్ అవ్వండి. అంతే, మీటింగ్ ఏమైనా డౌట్ ఉంటే అడగండి, అది కంక్లూడ్ చేస్తాం మీటింగ్. థ్యాంక్ యూ సార్. సరే ఓకే అందరికి థ్యాంక్ యూ అండి, బాయ్ అండి. ఓకే, థ్యాంక్ యూ.